హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు గుడ్డు కారం పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అదే ఎగ్ పులుసు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కనుక తయారు చేసుకున్నారంటే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఇంకా దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు చేసుకున్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం ముద్దపప్పు అలాగే కొంచెం పులుసు పోసుకొని ఎగ్ నంచుకుంటూ తింటే సూపర్గా ఉంటుందండి. ఇంకా కాస్త నెయ్యి వేసుకుంటే ఇంకా అద్భుత అనమాట. అయితే ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. తయారీ విధానం ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నానండి. వాటిని ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టి ఇలా పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఒక 2 ఉల్లిపాయలు, 3-4 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఎగ్స్కి ఇలా చాక్తో లైట్గా ఘాట్లలాగా పెట్టుకోవాలండి. పొడవుగా అయినా అడ్డంగా అయినా ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. లైట్గా నొక్కాలన్నమాట చాక్ తీసుకొని. మరి ఎక్కువగా ప్రెస్ చేస్తే ఎగ్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ఇలా నేను చూపిస్తున్నట్టుగా లైట్గా ఘాట్లు పెట్టేసుకుంటే ఈ పులుసులో ఉడికేటప్పటికి ఉప్పు కారం అంతా కూడా ఎగ్ లోపలికి వెళ్ళి మనకి ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను కదండి. దాన్ని అయితే ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా. వీటిలో కొన్ని ముక్కలను తీసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకుందాము. పచ్చాగా మిక్సీ పట్టేసుకుంటే మనకు గ్రేవీ అనేది కాస్త చిక్కగా వస్తుందండి. మరి నీళ్ళగా పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటుందన్నమాట పులుసు గ్రేవీ అనేది. చూడండి, ఇదే ఉల్లిపాయల్లోకి ఒక 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని పచ్చాగా మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక గిన్నెలోకి వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మునిగేంత వరకు మంచినీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ చింతపండు నానితే మనకు పులుసు అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1-2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. వేసుకొని ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో ఆ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. పులుసుల్లోకి ఉల్లిపాయలు కాస్త లావుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి. మధ్యలో పుల్లగా తింటుంటే కమ్మగా ఉంటాయన్నమాట. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ అలాగే ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు, సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏదైతే ఉడకబెట్టి పెట్టుకున్నామో ఎగ్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఎగ్స్ కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని, అయితే మీరు కావాలనుకుంటే ఎగ్స్ని సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లోకి ఈ ఎగ్స్ని వేసుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కాస్త పైన లేయర్ అనేది క్రిస్పీగా అవుతుందన్నమాట. కొందరు అలా కూడా చేసుకుంటారు. కానీ పులుసులోకి ఇలా పచ్చిగా ఉంటేనే బాగుంటుందండి. గుడ్లు అనేవి అలా క్రిస్పీగా అవుతే అంత బాగోదన్నమాట టేస్ట్. అయితే ఇష్టం ఉన్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఒక 3 మినిట్స్ పాటు ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం అన్నీ యాడ్ చేసుకుందాము.
ఇక్కడ చూడండి, ఇక్కడైతే నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. పులుసు కూరల్లో ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి. పులుసు కూరల్లో ఖచ్చితంగా వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. పులుసులు మంచి వాసనతో అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా ధనియాల పొడి, కారం, జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఇంకా మనము చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాంట్లోంచి చింతపండు రసాన్ని అంతా కూడా తీసుకొని ఇందులోకి పోసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు చింతపండు రసాన్ని అంతా కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, ఇలా చింతపండు రసం అంతా తీసి ఇందులోకి పోసుకొని కావలసిన కన్సిస్టెన్సీలో వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా దీన్ని బాగా మరగనివ్వాలండి. ఒక 10 మినిట్స్ పాటు ఈ పులుసు అనేది మరిగితే మనకు టేస్ట్ బాగుంటుంది. అలాగే పులుసు కూడా కాస్త చిక్కబడుతుంది అన్నమాట. ఇదంతా కూడా బాగా కలిపేసుకొని పులుసు ఎంత మరిగితే అంత రుచి. మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి. అయితే ఉప్పు చూసుకోవాలండి. మనము ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వేసుకున్నాము 1 టీ స్పూన్ వరకు. మళ్ళీ ఇక్కడ నేను ఇంకొక టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లో. ఇక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మరిగించుకున్న తర్వాత మూత తీసుకొని చూడండి, చిన్న బెల్లం ముక్క, మరి ఎక్కువేం కాదండి, చిన్న ముక్క వేసుకున్నామంటే పులుపు అనేది బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఈ బెల్లం తీపేమీ తెలియదండి, తీపేమీ అనిపించదు, కానీ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. టేస్ట్ కూడా మంచిగా వస్తుందన్నమాట పులుసు. చూడండి, ఆ బెల్లం ముక్క కూడా వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకున్నామంటే చూడండి, ఎగ్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి కదా, ఇలా అవ్వాలన్నమాట. పులుసులో గుడ్డు ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఉప్పు కారం పులుపు అంతా కూడా ఎగ్కి పట్టుకొని పుల్లగా అసలు ఎంత టేస్టీగా ఉంటాయో ఎగ్స్ అయితే. మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ ఇష్టమండి ఈ పులుసులోని కోడిగుడ్లు. అందరూ ఇష్టంగా తింటారు ఎగ్ పులుసు అయితే. చూడండి, ఒక 5 మినిట్స్ మరిగించుకున్న తర్వాత మూత తీస్తే మనకు పులుసు అనేది ఇలా దగ్గర పడిపోయింది కదా. చూడండి, ఇలా దగ్గర పడితే సరిపోతుంది. ఇంకా చివరిగా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. వైట్ రైస్లోకి ముద్దపప్పు చేసుకొని ఈ ఎగ్ పులుసు చేసుకున్నారంటే కమ్మగా తినేసేయచ్చు అనమాట. ఈ పులుసు మరుగుతుంటే కూడా వీధి అంతా కూడా వాసన వస్తుందండి. అంత కమ్మటి వాసన వస్తుంది. మంచి టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. చూడండి, ఇలా చిక్కగా ఉండాలన్నమాట. ఎగ్ కూడా మనకు ఇలా కలర్ మొత్తం పూర్తిగా చేంజ్ అయిపోయి ఎల్లో కలర్లోకి రావాలన్నమాట. అప్పుడే మనకు ఎగ్ టేస్ట్ అనేది బాగుంటుంది. పులుసు కూడా కమ్మగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నేనైతే ముద్దపప్పు చేశానండి. ముద్దపప్పులోకి కాంబినేషన్గా ఈ ఎగ్ పులుసు చేశాను. పప్పులోకి ఎల్లిపాయ జీలకర్ర దంచుకొని వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టేసుకున్న తర్వాత ఉప్పు వేసి కలుపుకున్నారంటే ముద్దపప్పు రెడీ అయిపోతుంది. ఆ ముద్దపప్పులోకి పులుసు వేసుకొని తిన్నారంటే ఇంకా ఏమీ అవసరం లేదండి, అంత బాగుంటుంది అసలు. కమ్మగా తినేసేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఎగ్ నంచుకుంటూ.
అన్నం మొత్తం తినేసేయచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో ఎగ్ పులుసుని తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.